అబ్బో నాకు సూర్యుడు అయితే ఇక్కడ ఎండ పగలగొడుతుంది. ఇక్కడే పట్టాలా చాలా ఇది బాగుండవు కదా నీళ్ళు. చెట్లకి అమ్మంటుకుంటుందే నాకు మరం దొడ్డమ్మా కట్ల పడే ఇతలకి బాగా అనిపిస్తాను. అదే దాంట్లోనే అది ఉండదు. పండమిరకాయలు వేసావునే. ఉడికినట్లేనిగా పా ఉన్నా మటన్ ఉన్నా మటన్ ఉన్నా నాది. ఇది రెండు రకాలు ఉన్నాయా? నాది ఇదా పాపదే ఇదే ఇది ఇది ఆ బాబు కోటి 100 రూపాయలు, ఇది 200. అట్లా 200 నాకు ఏమి 150 ఇద్దామంటే 200 నీకు పాపకు 100 రూపాయలు వాళ్ళకి, ఇది 50 ఎంత ఉంటుంది అట్లా.
ఇంకా ఎన్ని రోజులు ఆరాలనేవి? ఇంకా 4-5 రోజులు ఆరాల. ఇంకా 4-5 రోజులు అంటే కలర్ ఏమన్నా మారుతుందా? ఎక్కువ రోజులు ఉంటే మారుతూనే ఉంటుంది కానీ పచ్చి దుంప అట్లా దుంప పచ్చి లేకుండా ఉండాలి. ఏ 4 రోజులు ముందు కూర్చోం కొన్ని 4 రోజులు ముందు కూర్చొని చెప్తా. అవునులే కొన్ని 4 రోజులు వెనక్కి వచ్చినవి పచ్చి ఉండే 4 రోజుల ముందు కూర్చునేటివేమో ఆరిపోయింటాయి. ఇప్పుడు కాయలు మూసే గోతలపై ఉండాయి ఇట్లే చూస్తున్నాను. ఒక 2 సంచులు చూస్తే నిన్న. దీనికి ఆకు కూడా తక్కువే అనమాట. ఇంకొక కోతకి ఇంకా సూపర్ ఉంటుంది. ఇప్పుడే ఇంకా బాగుంటుంది కాయ, ఇంకొక కోతకి ఇంకా బాగుంటుంది. ఇదే నిన్న తీసుకోవాలి జొన్న నిన్న మజ్జికాయల కన్నా కొద్దిగా పెద్దగా కాయ తీసుకున్నాను. కొంచెం దీన్ని ఏమంటే దీనికి ఇంకా కంట్రోల్ చేయడానికి చేత కాకపోయినట్ట. ఆ టైంలో ఏం కొట్టాలనేది తెలియదంట. కొత్త రకం వేసి అన్నట్టు దీన్ని. ఆడు కూడా అట్టే వస్తుంది చూడు కళ్ళంలోన. ఊ చేతిలోనే జారిపోతుంది చూడు. బా ఇంకా ఈడొక సంచి, ఈడొక 2 సంచులు ఇవ్వలేదు దీంట్లోనా. ఏడదమ్మా పోసుకుంటాడే ఇప్పుడు ఆడికి వచ్చి పోసుకునేదే ఇంకా ఈ కాయల్ని. వస్తే ఇంకా సాల కాటికి వస్తాం. ఇంకా తీసుకురండి సంచులు తీసుకురండి. సంచులు దీంట్లో పోసుకాసంటే ఎదురు పట్టుకుండగా ఇక్కడ అంటారా అమ్మ? ఎక్కడ అంటాడు. అబ్బా తప్ప నువ్వు కొలకు పడతారు, ముందు రోజులకు పడతారు, అందరు పడతారులే. ఎదురులో నిలబడమని సంచి తీసుకుంటా. మామి ఏంటికంద అప్ప చెట్టు నేను చెట్టు మమ్మల్ని నిన్ను ఏంటికంద మా శాతం అయితే మమ్మల్ని వస్తాం తండ్రి. మమ్మల్నితో పోటీ పడుకో ఆయనకు వచ్చినాము. అట్టయితుంది మంచిలే. మీ కోత వేరే ఉంటుంది, మా కోత వేరే ఉంటుంది. అట్టయితుంది. కొయ్యల్లా కోకుంటే ఎట్లా కోత? ఇష్టం పని చేస్తున్నావు ఇంకా అబ్బా కాయలు బాగా మంచి పంట వచ్చిందబ్బా. సూపర్గా వచ్చింది చూసాక. ఇది
సో ఫ్రెండ్స్ మరి ఇదేప మేము ఈరోజు తెంపే రకము. మరి ఈ రకము అయితే 2-6 అంట. మరి రైతు అయితే చెప్పాడు. మరి కాయలు అయితే చాలా నాజుగ్గా సూపర్గా ఉన్నాయి. కాకపోతే వీటికి రేటు కూడా మామూలు తేజ మాదిరిగా ఉంటుందంట, తేజకాయ మాదిరిగా. కాకపోతే అది ఇంకా చిన్నగా ఉంటుంది తేజకాయ. ఇదైతే కొంచెం బాగా సైజులో బాగుంది. కొద్ది వరకు చేతికైతే అబ్బుతాయి అనమాట ఇట్లా తెంపడానికి. తేజకాయ అయితే అబ్బుదాం. మరి కాయకైతే ఘాటు ఎక్కువ అంటారు, రేటు కూడా బాగానే ఉంటుంది అంటున్నారు రైతు అయితే. ఇప్పుడే కనుక్కున్నారు, గత 5 సంవత్సరాలు వెళ్ళి వేస్తాడంట. మరి అందుకోసమే మరి కొత్తగా చూసినారు. నేనైతే ఈ 2-6 అనే కాయని నేను ఇదే తొలిసారిగా చూడడము. ఫ్రెండ్స్ మరి మేమైతే మీకు ఈ 2-6 అనే కాయనైతే చూపించాలనుకున్నాను, చూపించినాను. కాకపోతే కొద్దిగా ఇంకా సరిగ్గా కంట్రోల్ కాలేదు అంటున్నాడు రైతు అయితే. ఏదేమైనా పంట మాత్రం సూపర్గా వచ్చింది. ఈసారి ఏమంటే ఒక నిన్న కోసిన 3 ఎకరాలు అది వేసినాడంట, 2 ఎకరాలు మొత్తం వచ్చి ఇది వేసానంట. ఇదైతే 3 ఎకరాలు వేసినాడంట. మరి 2-6 మరి ఎలా ఉందో మా పని ఎలా ఉందో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. మేమైతే బ్లాగ్స్ లేట్ కావడానికి కారణం అంటే ఇదే అబ్బా. ఇంకా సురేఖ కూడా అక్కడికి వస్తుంది చూడి. అబ్బో నాకు సూర్యుడు అయితే ఇక్కడ ఎండ పగలగొడుతుంది. సో ఓకే ఫ్రెండ్స్, మరి మా వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. అలాగే మీ సపోర్ట్ పూర్తి సహకారాన్ని మాకు అందించండి అప్ప. సో ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.